నాన్ ఐటీ కానీ కెరీర్ గ్యాప్ కానీ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉన్నా కానీ ఎవరికైతే మీరు సాఫ్ట్వేర్ జాబ్ మీకు డ్రీమ్ ఉంటుందో ఈ 10 పాయింట్స్ మీరు వినండి. వీడియోని ఎండింగ్ వరకు కానీ చూశారంటే 1 or 2 పాయింట్స్ మాత్రం మీకు ఖచ్చితంగా మనం చేసినటువంటి మిస్టేక్స్ మనకి స్ట్రైక్ అవుతాయి గైస్. మీరు ఐటీ ఇండస్ట్రీలోకి ఫాస్ట్గా ఎంటర్ అవ్వాలనంటే ఈ 10 పాయింట్స్ ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ కరెంట్ సిచ్యువేషన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. అలానే ఓవర్ థింక్ చేయడం స్టాప్ చేయండి. కరెంట్ సిచ్యువేషన్ అంటే ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీలో కానీ మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి మీద ఆర్గ్యుమెంట్స్ తగ్గించండి. ఓకే, నేను ఆ టైంలో చేసుంటే ఇలా సాధించేవాడిని అలా సాధించేవాడిని, అటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని స్టాప్ చేసేసి మైండ్ సెట్ని కూల్గా పెట్టుకోండి. ఓకే, మీ మైండ్ సెట్ కూల్ ఉంటేనే మనం నెక్స్ట్ ఐటీ ఇండస్ట్రీలోకి ఫాస్ట్గా ఎంటర్ అవ్వగలం. ఈ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే రెండో పాయింట్ ఏంటంటే మీరు ఏ డొమైన్కి అయితే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ డొమైన్ని కరెక్ట్గా పిక్ చేసుకోండి. ఓకే, ఎవరో డెవాప్స్ చెప్తున్నారు, నేను డెవాప్స్ చెప్తున్నాను, ఇంకొక అతను జావా చెప్తున్నాడు, ఇంకొక అతను డేటాబేస్ చెప్తున్నాడు, అక్కడ జాబ్స్ వచ్చాయనేసి మార్కెట్లో ఇటువంటివన్నీ మీరు నమ్మొద్దు. ఒకవేళ అవి రియల్ అయినా ఫేక్ అయినా మీరు దాన్ని పట్టించుకోవద్దు. నేను ఒక ట్రైనర్గా ఏంటి మీకు చెప్తున్నాను. ఎందుకని ఇలా చెప్తున్నానంటే నీకు ఇంట్రెస్ట్ ఏ టెక్నాలజీ అయితే ఉంటుందో ఆ టెక్నాలజీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ డొమైన్ కానీ సెలెక్ట్ చేసుకోకపోతే మీరు నేర్చుకున్న తర్వాత కూడా మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేక ఫైనాన్షియల్ లాస్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే మనకి టైం వేస్ట్ కూడా అవుతుంది. అండ్ మూడో పాయింట్ ఏంటంటే మీరు ఏ డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డొమైన్ని ఫండమెంటల్స్ నుంచి నేర్చుకునేదానికి ట్రై చేయండి. ఫండమెంటల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ 15 years 10 years ఎక్స్పీరియన్స్ 20 years ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కూడా మేము ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ అవ్వండి, దాని తర్వాత మనం అడ్వాన్స్డ్ ఫోకస్ చేయొచ్చు. ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకుండా మీరు హై లెవెల్లో కానీ సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే ఇన్ని రోజులకి మీకు క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాలా డిఫికల్ట్. మీరు ఎక్కడైనా కానీ ఒక టెక్నాలజీ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి. డోంట్ సెలెక్ట్ బేస్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ నేమ్స్, డోంట్ సెలెక్ట్ బేస్డ్ ఆన్ ద హైదరాబాద్ ఆర్ బెంగళూరు అలా రీజియన్ని బేస్ చేసుకుని కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. ఆ ట్రైనర్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ని అడిగితే మాత్రమే మనకి ఎంక్వైరీలు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటున్నాను. పైథాన్ రిలేటెడ్ ట్రైనర్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారో మొత్తం ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేసిన తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ మనకు లింక్డ్ఇన్లో దొరుకుతారు. ఓకే, ఈవెన్ డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతారు, లేదంటే మీ రిలేటివ్స్లో ఉండొచ్చు. ఏ ట్రైనర్ అయితే మీకు ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టీచ్ చేయగలుగుతాడో ఆ ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే డైలీ ఫిక్స్డ్ షెడ్యూల్ గైస్. డేకి 4 నుంచి 6 hours డెడికేటెడ్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఏవైతే మనం ప్రాజెక్ట్స్ డిస్కస్ చేస్తుంటాం, ఏవైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తుంటాం, ఇప్పుడు మన దగ్గర కూడా కామర్స్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి దాంట్లో ఉన్నటువంటి అన్ని టూల్స్ని డిస్కస్ చేసి ఆ టూల్స్ని ఇంటిగ్రేట్ చేసి ఆ ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి ఓకే ఇలా మీరు ఎండ్ టు ఎండ్ కానీ ప్రిపేర్ అయ్యారంటే ఆ డే షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వాలి. అంటిల్ అన్లెస్ మనకు మెడికల్ ఎమర్జెన్సీ ఉండేంత వరకు కూడా ఆ డే షెడ్యూల్ మాత్రం బ్రేక్ చేయగలదు. ఇక్కడ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే మనం ఒక క్లాస్ అటెండ్ అయినప్పుడు ఓకే అక్కడ ఇచ్చేటువంటి నోట్స్ మనకు ప్రాపర్గా దొరకాలి. ఆ క్లాస్ ఎలా ఉండాలనంటే ఒక ట్రైనర్ మనకు ఆ క్లాస్ మనకు టీచ్ చేస్తున్నాడంటే బై డైరెక్షనల్ డిస్కషన్స్ ఉండాలి. మీ కామెంట్స్కి రిప్లై రావాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రిజాల్వ్ చేయగలుగుతుండాలి. అలా ఇంటరాక్టివ్ వేలో అంటే అట్రాక్టివ్గా స్టూడెంట్స్ బాగా అర్థమయ్యే విధంగా ఆ ట్రైనర్ చెప్పగలుగుతున్నాడా లేదనేది వెరిఫై చేయండి. దాని తర్వాత మీరు 4 to 6 hours బాగా ప్రాక్టీస్ చేయండి. ఇచ్చినటువంటి టాస్క్లు ఓకే మన దగ్గర కూడా ప్రతి టూల్ వైజ్ నెక్స్ట్ January 25th బ్యాచ్లో ప్రతి టూల్ వైజ్ టాస్క్లు ఇస్తున్నాం. ప్రతి టూల్లో ఏ టైప్ ఆఫ్ మా ప్రాజెక్ట్లో నేను వర్కింగ్ ఎంప్లాయ్ నాకు ఏ ప్రాజెక్ట్లో నాకు సిమిలర్ టికెట్స్ వస్తుంటాయో అటువంటి టైప్ ఆఫ్ టాస్క్లను కూడా మేము డిజైన్ చేసాం. అలా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ట్రైనర్ కానీ ఇటువంటి టాస్క్లు కానీ ఇచ్చారంటే మీకు ఎవ్రీడే టాస్క్లు కంప్లీట్ అయిపోతాయి. వీక్లీ రివిజన్ షెడ్యూల్ కూడా వేసుకోండి. ఈ 4th పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వీక్లీ రివిజన్ షెడ్యూల్, మంత్లీ రివిజన్ షెడ్యూల్. ఎందుకంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ టైంలో మాత్రమే నోట్స్ ఓపెన్ చేసి మనం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం, కానీ అది కరెక్ట్ కాదు.
డే 1 నుంచి మీరు ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఏదైతే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకుంటారో దట్టు వర్కింగ్ ఎంప్లాయ్ దగ్గర నేర్చుకునే దానికి ట్రై చేయండి. అలానే 5th పాయింట్కి వచ్చేసరికి మీకు కెరియర్ గ్యాప్ ఉంది, లేదా నేను నాన్ ఐటీ క్యాండిడేట్ని, నేను ఇంటర్వ్యూకి ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ చేయాలనంటే చాలా కష్టంగా ఉంది, ఓకే ఎలా మనం దీన్ని మేనేజ్ చేయాలి, ఇటువంటి థింగ్స్ అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలనంటే, నేను ఇదో శాంపిల్ పిఓసి ప్రాజెక్ట్స్ ఇవి చేశాను, ఓకే నేను కాన్సెప్ట్స్ అన్ని బాగా స్ట్రాంగ్ గా ఉన్నాను, నేను ఇంటిగ్రేట్ చేశాను, ఇన్ని టూల్స్ ఇంటిగ్రేట్ చేశాను, ఎండ్ టు ఎండ్ పైప్ లైన్స్ రాశాను, ఓకే ఎండ్ టు ఎండ్ నేను సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలిగాను, అన్ని కానీ మీరు ప్రాపర్ గా ప్రొవైడ్ చేస్తే అన్ని ఫేక్ ఎక్స్పీరియన్స్ జనరల్ రియల్ ఎక్స్పీరియన్స్ కన్నా ఇతని కాడ టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ ఉన్నాడు, బాగా హార్డ్ వర్క్ చేసేటువంటి స్కిల్స్ ఉన్నాయి అనేసి ఖచ్చితంగా మనల్ని సెలెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అలానే 6th పాయింట్ వచ్చేసి క్లియర్ గా ఇంటర్వ్యూకి పోకముందే మీ ట్రైనర్ కి ఫోన్ చేసి మీ ట్రైనర్ తో మాట్లాడండి. ఆ కోర్స్ తీసుకునే టైంలో కూడా మీ ట్రైనర్ తో మీ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మాకు కెరియర్ గ్యాప్ ఉంది, లేదా నేను నాన్ ఐటీ నుంచి వస్తున్నాను, లేదా ఐటీలో ఆల్రెడీ వేరే డొమైన్లో ఉన్నాను. మీ ట్రైనర్తో క్లియర్గా మాట్లాడిన తర్వాత కోర్సు జాయిన్ అయిన తర్వాత ఏ టెక్నాలజీ అయినా ఆ ట్రైనర్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్, ఎందుకంటే మీకు డైలీ ట్రైనర్ కనెక్షన్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, మీరు కంపేర్ చేసుకోవద్దు. ఐటీ ఇండస్ట్రీలో ఒక పర్సన్ 40 లక్షలు తీసుకుంటాడు పర్ ఇయర్. మన ఇండియన్ కరెన్సీస్లో అయితే 80 lakhs, 1 crore, 10 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు, 5 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఇటువంటి అన్ని కంపేర్ చేసుకొని ప్రశాంత్ మంచి ప్రోడక్ట్ బేస్లో కంపెనీలో పనిచేస్తున్నాడు, మంచి ప్యాకేజ్ ఉంది, ఇటువంటి కంపారిజన్స్ కాదు. కంపారిజన్ అనేది ఒక్కొక్క పర్సన్ యొక్క ఐక్యూ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్తో రీసెంట్గా డిసెంబర్ మంత్లో కూడా మనకి 10 to 15 ఆఫర్స్ వచ్చాయి. ఆడ నేను అన్ని అబ్జర్వ్ చేశాను, ట్రాక్ చేశాను. కంపారిజన్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది స్టూడెంట్స్లో. అన్న మీరు 4 years మా ఇద్దరికి రెజ్యూమ్స్ పంపించారు. రీసెంట్గా నేను కొన్ని పాడ్కాస్ట్లు కూడా చేశాను కదా, ఇద్దరు రెజ్యూమ్స్ సిమిలర్గా పెట్టాము, ఇద్దరికి అదే ఎక్స్పీరియన్స్. ఇద్దరం ఆ ఎంఎన్సీలో నుంచే మేము డిఫరెంట్ కంపెనీస్ ట్రై చేసాం. అతనికి మాత్రం 14 lakhs ఇచ్చారు, ఇంకొక అతనికి 30 lakhs దాకా ప్యాకేజ్ వెళ్ళింది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇలా కంపేర్ చేసుకోవద్దండి. ఎందుకనంటే ఒక కంపెనీకి అటెండ్ అయినప్పుడు వాళ్ళ బడ్జెట్ ఉంటుంది. అక్కడ ఇన్ని సంవత్సరాల క్యాండిడేట్ ఏ ప్రొఫైల్ ఏ రోల్కి హైర్ చేస్తున్నారో ఆ బడ్జెట్ ఉంటుంది. అక్కడ మీరు ప్రజెంట్ చేసేటువంటి స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, మీ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ప్యాకేజ్ని కంపేర్ చేసుకోవద్దు, కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయండి. అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాబ్స్, కోర్సు జాయిన్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, మీరు ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ ఓపెన్ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఒకరికొకరు పింక్ చేసుకొని కనెక్షన్స్ బిల్డ్ చేసుకొని నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ టాప్ మోస్ట్ జాబ్ పోర్టల్స్ కదా ఇవి. ఈ పోర్టల్స్లోనే మీరు సెర్చ్ చేసుకొని ఓకే ఏమేమి ఎక్కడెక్కడ పొజిషన్స్ పడుతున్నాయి, ఆఫ్లైన్లో ఎక్కడ పడుతున్నాయి, ఓకే వర్చువల్గా ఎక్కడ అటెండ్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ గ్యాదర్ చేసుకొని ఒకసారి మీకు హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు ఆ హెచ్ఆర్ కాల్ చేసినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని మన దగ్గర స్టోర్ చేసుకొని, లేదా వేరే పర్సన్కి ఏదైనా మన కొలీగ్ మనతో పాటు నేర్చుకున్నటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్కి ఏదైనా కాల్ వచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ మనం తీసుకొని మన రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయడం, ఇటువంటి చాలా టెక్నిక్స్ మన దగ్గర కూడా మేము డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ AWS SRE ఈ 5 months కోర్సులో మనం డిస్కస్ చేస్తాం. మీరు వేరే డొమైన్ గానైతే ఇక్కడ మాత్రం చాలా చాలా అలర్ట్గా ఉండండి గైస్. కెరియర్ గ్యాప్ ఉన్నా ఏమి గ్యాప్ ఉన్నా కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. చాలా కంపెనీస్ ఎప్పుడైతే బల్క్ హైరింగ్ జరుగుతుందో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్లు అన్నీ వెళ్ళిపోతాయండి. ఇటువంటివన్నీ మీరు టెన్షనే పడద్దు. ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉంది, లేదంటే నేను వేరే డొమైన్లో వర్క్ చేస్తున్నాను, ఇటువంటివన్నీ బల్క్ హైరింగ్ స్టార్ట్ అయిందనంటే ఇటువంటివన్నీ మీరు కోవిడ్ టైంలో కూడా చూసుంటారు, ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒక కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు కొంతమందికి స్టార్ట్అప్ కంపెనీస్లో ఆఫర్స్ వస్తుంటాయి. ఓకే, ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్లో కంపెనీస్లో ఆఫర్స్ వస్తాయి, లేదంటే చాలామంది ఇప్పుడు వేల కంపెనీలు ఉన్నాయండి బెంగళూరులోనే. ఒక కంపెనీ రియల్గా కంపెనీ ఉంది అని అంటే ఆ ఫిజికల్ లొకేషన్కి వెళ్ళండి, చూడండి, ఆ ఎన్విరాన్మెంట్ చూడండి, ఆ ఓల్డ్ పాత ఎంప్లాయీస్తో మాట్లాడండి, ఎలా ఉంది వర్క్ కల్చర్ అడగండి, లేదా ఆ టీంలో ఎవరన్నా మీకు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనెక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడేదానికి ట్రై చేయండి. ఈ రోజు ఉన్నటువంటి ఊపు లాస్ట్ వరకు కోర్స్ కంప్లీట్ జాబ్ వచ్చేంత వరకు కాదు,
లాస్ట్ బ్రీత్ వరకు కూడా మనం కష్టపడతా ఉండాలి. ఈవెన్ నా కెరియర్ కూడా చాలా తక్కువ ప్యాకేజ్తో నేను స్టార్ట్ చేశాను. అకాడమిక్స్ ఓకే 2012లో గ్రాడ్యుయేషన్ నేను స్టార్ట్ అయినప్పుడు కూడా, బీటెక్ కంప్యూటర్ సైన్స్ నేను జాయిన్ అయినప్పుడు కూడా పార్ట్ టైం జాబ్స్తో స్టార్ట్ చేశాను. ఆ టైంలోనే నేను డేటా స్ట్రక్చర్స్ అండ్ జావా టీచ్ చేసేవాడిని, ప్రోగ్రామింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో. ఇలా చెప్తా వెళ్తా ఉంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నాన్ ఐటీ కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్కి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కెరియర్ రిలేటెడ్ కానీ, టెక్నికల్ డెవాప్స్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ కానీ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ. Sorry guys, this video is lengthy, but it will be helpful.